నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వైలెన్స్ ఇక్కడ మనకు ఒక సినిమా పోస్టర్ అయితే కనిపిస్తుంది. ఓటీటీలో తొందరగా ఇది రిలీజ్కి సిద్ధంగా ఉందన్నమాట. సో నాకు తెలిసిన నా పాత మిత్రుడు, అంటే నేను దిల్షుక్ నగర్ అండ్ సరూర్ నగర్లో నేను చదువుకునేటప్పుడు అండ్ నా జర్నలిజం కెరియర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో అప్పటి నా ఫ్రెండ్ అన్నమాట. సో అకిరణ్ మహంకాళి, నేనైతే వేరే పేరుతోని ఇతన్ని పరిచయం చేసుకున్నాడు నన్ను. అండ్ ఆ పేరు ఇప్పుడు ఎందుకు మార్చుకున్నాడు, ఎందుకు వైలెన్స్ అనేసి ఈ థీమ్తో ఆయన సినిమా తీశాడు, అండ్ ఏముంటుంది అసలు ఈ వైలెన్స్, అసలు ఈ డైరెక్టర్ ఫీల్డ్లో వచ్చే ముందు ఎలాంటి కష్టాలు ఉంటాయి, వచ్చిన తర్వాత ఇంకెలాంటి కష్టాలు ఉంటాయి, ఆయన అడిగి తెలుసుకుందాము. సో ప్రజెంట్ మన స్టూడియోలో సో ఈ అకిరణ్ మహంకాళి వచ్చారు. సో ఆయన ఒకసారి పిలుద్దాం అండ్ ఆయన అడుగుదాం సో అసలు ఈ సినిమా ఏంటి, దీని గురించి డీటెయిల్స్ ఏంటి అనేసి. అకిరణ్, హలో. హాయ్, ఎలా ఉన్నావు? బాగుంది. యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే 10 years బ్యాక్ అనుకుంటా మనం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలా అక్కడ తీసేవాళ్ళము. అండ్ నేను ఇప్పుడు నా ఓన్ స్టూడియో అండ్ నువ్వు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వరకు ఎదిగినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే చాలా చిన్న ప్లేస్ నుంచి నువ్వు వచ్చినావు, ఒక ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా అంటే నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా సినిమా అన్న ప్యాషన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఒక్కో మెట్టు ఎదుగుతూనే ఉన్నావు. అంటే ఇప్పుడు చాలామందికి ఎవరి దగ్గరనూ శిష్యరికం చేస్తూనే రావాలి అనేసి, సినిమా ఇండస్ట్రీలో వస్తేనే మనకు ఏదైనా స్కోప్ ఉంటుంది అనేసి చాలామంది అనుకుంటారు. బట్ నువ్వు ఎవరిని చూసి ఏకలవ్యంగా ఫీల్ అయ్యి ఇదంతా, అంటే అసలు నీ గురువు ఎవరు? నా గురువు అయితే మెయిన్ పూరిజీ అన్నదన్న, డైరెక్టర్ పూరిజీ అన్నది. అంటే ఇది కొంచెం చెప్తే ఎట్లుంటుంది అంటే మరి అంటే గురువు అంటే ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఏకలవ్య గురువు అయినా లేకపోతే ఆయన్ని పర్సనల్గా కలిసి ఆయనతో వర్క్ చేసిన? ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. చూడలే, దగ్గర నుంచి చూడలే. ఎందుకంటే 4th class ఆ టైం అనుకుంటా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు, ఏ హాస్టల్ అంటే కేపాల్ హాస్టల్ ఉంది, ఇప్పుడు కేపాల్ న్యూస్లో వస్తుంది కదా, ఆయన హాస్టల్లో ఉన్నట్టు మేము చదువుకునేటోళ్ళు. ఆయన హాస్టల్ చదువుకున్నప్పుడు అక్కడ మాకు ఎంటర్టైన్మెంట్ ఉండదు మెయిన్ థింగ్. అయితే నా ఫ్రెండ్ ఒకతను ఒక స్కిట్ రాసి మేము నైట్ ఇట్లా పడుకునే ముందు స్కిట్ రాసి మామూలుగా ఇట్లా డ్రామా లాగా చేసినాము. అందులో దేశముద్రి సినిమాలో ఒక సీన్ రాసిండు, అది నేను డైరెక్షన్ చేసిన. అక్కడ వాడు అన్నాడు, నువ్వు రాసింది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా తీయగలుగుతున్నావు అని అన్నాడు. జస్ట్ స్క్రిప్ట్ ఎట్లా చేసినావు, నేను రాసిన నేను సినిమా చూసి రాసిన, కానీ నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను తీయగలిగినా, అదే డ్రామా చేసినావు మనం అనిపించేది. నువ్వు ఎందుకో డైరెక్టర్ అవుతావు, ట్రై చేయి. ఇప్పుడే ఈ విజన్ ఉందంటే నీకు విజన్ పెద్దగా ఉంటుంది, నువ్వు ట్రై చేస్తే మాత్రం అవుతావు అని అనిపించింది. అనుకున్నా, చేద్దాంలే అనుకున్నా. ఇక 6th class నుంచి అప్పటి నుంచి ఇక షార్ట్ ఫిలిమ్స్ ఇవి సినిమాలు చూడడం. మన సర్నార్లో ఏంటంటే మెయిన్ తెలిసిన వారంతా థియేటర్లు ఉంటాయి కాబట్టి అది నిజంగా అది మర్చిపోలే అనుభూతి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు మల్టీప్లెక్స్లు అండ్ 2-3 స్క్రీన్స్ ఇలాంటి కల్చర్ ఇప్పుడు కనిపిస్తుంది. కానీ దిల్షుక్ నగర్, సరూర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేసరికి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం అక్కడ హైలైట్. ఇంకోటి ఏంటంటే నేను స్కూలింగ్ కూడా ఇక్కడ ఆల్ సెయింట్స్ హ్యాబిట్స్లో చేసినా. రోజు అక్కడి నుంచే వచ్చేటోని, నేను అక్కడి నుంచి బస్ ఎక్కేటోని. ఎన్ని థియేటర్లు చూసుకుంటూ వచ్చి రోజు సినిమా ఇక వీక్లీ అవ్వగానే సినిమాలు కంపల్సరీ చూసేటోళ్ళం థియేటర్లు. అట్లా ఇంకా సినిమా ఏంటంటే నన్ను ఇంకా దగ్గర తీసుకుంది. సినిమా చాలా దగ్గర పరిచయం అయింది. మీకు తెలిసే నేను పరిచయం అయిన టైంకి నేను మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంటర్ ఫస్ట్ 10th class 9th class బిట్వీన్ టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. కెమెరా కూడా లేకుండా, అవును, చిన్న కెమెరా సైబర్ షాట్ తోనే తీసిన. ఆ సైబర్ షాట్ తో తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి మనం నార్మల్ కెమెరాతోనే మీతో ఒక షార్ట్ ఫిల్మ్. అట్లా ఏంటంటే చిన్న స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూనే షార్ట్ ఫిల్మ్ దాకా వచ్చినాం. ఇంకోటి తెలిస్తే ఆ షార్ట్ ఫిల్మ్ ఎడిట్ కూడా చేసేటోళ్ళం. అంటే ఇప్పుడు మన ఏరియాలో ఉండే కృష్ణ ఇంటర్నెట్ ఉండే చూడండి, మీరు ఉండే ప్లేస్, అక్కడనే ఎడిటింగ్ చేసేటోళ్ళం. అట్లనే నా ఫ్రెండ్ ఎడిటింగ్ చేసేటప్పుడే నా ఫ్రెండ్ చరణ్ ఉండేది, చరణ్ పరిచయం అక్కడ. ఇక ఇలా చేసుకుంటూ మనకు ఎవరు సపోర్ట్ లేరు. ఇంకోటి ఏంటంటే నేను వీళ్ళ దగ్గర పని చేయాలని ట్రై చేసిన. నాకు తెలిసిన వాళ్ళే పెద్ద డైరెక్టర్ల దగ్గర వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు అడిగిన వాళ్ళు రిఫర్ చేసేటోళ్ళు కదా. నేను షార్ట్ ఫిల్మ్ చేసిన వర్క్ అంతా చూసి, అంటే వాళ్ళకి చూపించినప్పుడు కూడా ఎందుకు నువ్వు పని చేయొచ్చు కదా ఓన్గా అని అంటారు. సరే మనమే చేయొచ్చు కదా అని నేను ఈ ఫిలిం ఇంతకుముందు ఒక కర్షకన్న ఒక షార్ట్ ఫిలిం చేసిన. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినా? మొత్తం 10 షార్ట్ ఫిల్మ్స్. 10 షార్ట్ ఫిల్మ్స్. 10 షార్ట్ ఫిల్మ్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి నేను నా ఫ్రెండ్స్ అని ఉంటుంది.
అది మొత్తం యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. చిన్న షైబర్ షాట్తోనే యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చేసినాం. యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ భయపడ్డారు అవుతుందా లేదా అని. కానీ నేను చేసిన, కానీ యాక్షన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది, వైలెన్స్ వరకు యాక్షన్ ఇది కూడా. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, మంచి సస్పెన్స్ డ్రామా. ఎందుకంటే యాక్షన్ అంటే చాలా ఇష్టం. 10 షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఫస్ట్ ఒక మూవీ 10 తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తున్నా. సో ఓటీటీకి తీసుకెళ్ళాలి అంటే మామూలుగా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటే మీరు 3 minutes నుంచి ఎంతన పెట్టుకోవచ్చు. ఓటీటీకి అలాంటి ఏమైనా ఉంటుందా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? ఓటీటీకి రెగ్యులేషన్ ఉంటాయన్న, ప్యాడింగ్ అడుగుతారు, బడ్జెట్ అడుగుతారు, మినిమం థియేటర్ రిలీజ్ అవ్వాలని అంటారు. కానీ థియేటర్ రిలీజ్ అవ్వాలంటే అలాంటి చిన్న సినిమాకి థియేటర్ రిలీజ్ అంత ఈజీగా అవ్వదన్న. సెన్సార్ చేయాలి, క్యూబుక్ కట్టాలి. మేము చేసేదే చాలా లిమిటెడ్ సోర్స్లో చేసినాం. ఈ థియేటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఓటీటీకి రావాలంటే చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే చాలా చిన్న సినిమాలు కొలాప్స్ అవుతుంటాయి. కొంతమంది ఏంటంటే బాగుంటే తీసేసుకుంటారు కానీ అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బడ్జెట్ చెప్పి ఓటీటీకి అప్రోచ్ అయితే అసలు వాళ్ళు చూడరు. నేను రీసెంట్ ఒక అతను ఫోన్ చేసి నా బడ్జెట్ ఇంత అని, ఒక పెద్ద ఓటీటీ, వాళ్ళ పేరు ఎందుకు కానీ ఒక పెద్ద ఓటీటీ, జస్ట్ నా బడ్జెట్ ఇంత అని చెప్తే అంత బడ్జెట్లో ఏం సినిమా అవుతుంది అవసరం లేదు అని అన్నాడు. సార్ మీరు చూడండి తర్వాత మాట్లాడదామన్నా. తను చూసిన తర్వాత ఏమన్నాడు, ఓకే బాగుంది, నీ ఎఫర్ట్గా అనిపిస్తుంది, బట్ థియేటర్ రిలీజ్ చేస్తావా అన్నాడు. లేదు సార్ లేదు. అయితే సార్ చూద్దాం అమ్మ అన్నాడు. అలా ఉంటుంది. ఎట్లా ఉండే అంటే నువ్వు స్టార్టింగ్ ఇక్కడ ఇప్పుడు నార్మల్గా చదువుకునే వాళ్ళకైతే కెరియర్ ఎలా స్టార్ట్ చేసినావు అనేసి అంటారు, బట్ మీ కష్టాలు ఎలా స్టార్ట్ అయినాయి? ఈ కష్టాలంటే ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఇందాక చెప్పిన సైబర్ షాట్ మొబైల్తోని అనేసి చిన్న కెమెరాతోని అని, నిజంగా అప్పట్లో కష్టాలు ఎట్లా ఉండే, అండ్ ఈ 10 years 14 years గ్యాప్ తర్వాత ఇప్పుడు ఎట్లుంది? కష్టాలంటే అప్పుడు ఉండేదన్న, సైబర్ షాట్ తీసిన షార్ట్ ఫిల్మ్లు ఇంటర్నెట్లో డిలీట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అవి కష్టాలు. కానీ ఏంటంటే మనకు ఆ ప్రాసెస్లో వెళ్తున్న కొద్ది ఎలా ఉంటుంది అంటే వర్క్ అనేది నేర్చుకోవాలని ఉంటుంది. మనల్ని ఒక దగ్గర పని వాళ్ళు వర్క్ తీసుకుంటే మనం వాళ్ళని చూసి నేర్చుకోగలుగుతాం, కానీ మనల్ని ఎవరు తీసుకోవట్లేదు. ఆ ప్రాసెస్లో ఏంటంటే నేనే జాబ్ చేసుకుంటూ, నా సొంతంగా నేను కష్టపడుతూ, ఆ జాబ్ చేసుకుని వచ్చిన డబ్బులతోనే చిన్న కెమెరాస్, చిన్న లైట్స్, చిన్నవి కొనుక్కొని షార్ట్ ఫిలిమ్స్ చాలా ప్రొఫెషనల్గా తీద్దామని డిసైడ్ అయ్యి చేసినాం. అట్లా ఇక కొన్ని ఏంటంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి కనీసం వ్యూస్ కూడా వచ్చాయి కదా. ఎందుకు ఏకలవ్య శిష్యునిగానే ఎందుకు ఉండిపోయాను? ఎందుకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ చేయడము, సో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి స్కోప్ కూడా ఉంటుంది కదా, అది ఎందుకు ట్రై చేయలేదు? ఉంటుందన్న. మీకు ఇప్పుడు రీసెంట్గా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, నేను ఫస్ట్ సినిమా 3rd షార్ట్ ఫిలిం అనుకుంటా తీసినాక అతను వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయితే వెళ్ళిన, సార్ ఇదని నా షార్ట్ ఫిలిం అని చూపించిన. తను చూసి ఒకటే మాట అన్నాడు, ఎందుకు మీరు వేరే వాళ్ళ డైరెక్టర్ ఇప్పుడు ఎవరైతే ఏకలవ్య శిష్యున ఆయనలాగా ఎందుకు తీయాలనుకుంటున్నావు అని అన్నాడు. నేను చెప్పలే, నేను ఆయనకు ఫ్యాన్ అని. చూసి టేకింగ్ చూసి చెప్పాడు ఎందుకు అట్లా తీయాలనుకుంటున్నాను అంటే, నేను తీసిన అట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అని నేను అన్నా. అయితే మరి నీ సొంతంగా నువ్వు నీ సొంత ఓన్ క్రియేటివిటీ మెయింటైన్ చెయ్యు అని ఆయన చెప్పిండు. చెప్పినప్పటి నుంచి నేను ఏంటంటే సరే చేద్దామని డిసైడ్ అయినా. బట్ ఏంటంటే మనం పెట్టిన షార్ట్ ఫిలింకి యూట్యూబ్లో పెట్టినప్పుడు వ్యూస్ అనేది వచ్చేది కావు. ఆయన అడిగిన వ్యూస్ రావట్లేవన్నా మరి ఏంటి పరిస్థితి అన్నా అనేటోని, మామూలు తెలుసు కాబట్టి. అప్పటికి ఆయన ఫస్ట్ సినిమా కూడా స్టార్ట్ అవ్వాలి. అప్పుడు కలిసినప్పుడు మరి ఏంటన్న పరిస్థితి అని అంటే, ఎప్పుడు యూట్యూబ్ కోసం నువ్వు చేయకు, నీ సినిమాకి నీ కెరియర్ ఏందన్నాడు డైరెక్టర్. యూట్యూబ్కి డైరెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు జస్ట్ కంటెంట్ అప్లోడ్ చేయి, చూస్తే చెప్తుంది. నువ్వు ప్రతి షార్ట్ ఫిల్మ్ డెవలప్ అవుతుంది, నీ మేకింగ్ కానీ, నీ మ్యూజిక్ కానీ, టేకింగ్ కానీ, ఇవి డెవలప్ చేసుకుంటూ వెళ్ళు, కానీ వ్యూస్ గురించి అసలు పట్టించుకోకను. అందుకే నా షార్ట్ ఫిల్మ్ చూస్తే మినిమం 5,000 కూడా దాటవు. టేకింగ్ డెవలప్ ఉంటుంది. నువ్వు చూసిన వాళ్ళు, నా గ్రాఫ్ చూసిన వాళ్ళు అందరూ అంటారు, నువ్వు ఎప్పుడైతే చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చినావు నువ్వు, ఇప్పుడు ఒక గ్రాఫ్ ఒక సినిమా తీసేదాకా వచ్చినావు అంటే నీ గ్రాఫ్ తెలుస్తుంది శ్రవణ్ అంటారు. అది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఎప్పుడు వేరే చిన్న తీసుకుంటూ ఒకసారి నెట్వర్క్ ఛానల్లో పని చేసి మనం డెవలప్ అవుదామని థాట్ మాత్రం లేకుంటాయి. అది నాకు తెలిసిన శ్రవణ్ అకిరణ్గా ఎట్లా మారిండు? అకిరణ్ మహంకాళి ఎందుకు వచ్చిందంటే, ఒక డైరెక్టర్, జపనీస్ డైరెక్టర్ ఉంటాడు, తను చాలా అకిరణ్ కురోసావా అని
ఆయన డైరెక్టర్ నేమ్. ఆయన దగ్గర నుంచి ఆ నేమ్ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఎప్పటి నుంచో పెట్టుకుందాం అని అనుకుంటే నేమ్ చేంజ్ చేయని ప్లాన్లో ఉన్నా. నేమ్ చేంజ్ చేసుకుంటే ఇప్పుడు విశ్వక్ సేన్ నేమ్ చేంజ్ చేసుకున్నాక మారేది, వాళ్ళ కెరియర్ మారలేదు. అట్లా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేమ్ మార్చుకుంటారు. అట్లా నేను కూడా నా శ్రవణ్ అనేది నేమ్ మార్చుకుందాం అని అనుకున్నా. ఇక ఆ పేరుని తీసుకెళ్ళి ఒక పూజారి కానీ వాళ్ళకి కానీ చూపించినప్పుడు నీకు నీ డేట్ ఆఫ్ బర్త్కి అది సెట్ అవుతుంది, బాగా పెట్టుకో బాగుంటుంది అని అన్నారు. అది అకిరణ్ మంకాలి అనేది సర్ నేమ్, అకిరణ్ అనేది నేమ్ యాడ్ చేసుకో. పూజారికి చూపెట్టినావా లేకపోతే చర్చ్ ఫాదర్కి చూపెట్టినావా? లేదు, నేను క్రిస్టియన్ కాదు కదా, నేను అక్కడ చదువుకున్నా. మనకున్న బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల అక్కడ చదువుకున్నా. సో నిజంగా వాయిలెన్స్ అనేసి ఈ నేమ్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో నిజంగా చాలా, అంటే ఇంతకుముందు ఏదైతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్కి పెట్టిన పేర్లు వాటికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ థీమ్ కూడా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫాంట్ ఇదంతా నిజంగా ఎక్స్ట్రా ఆర్డినరీ అనుకోవచ్చు. ఒక అంటే జస్ట్ ఈ పోస్టర్ని తీసుకెళ్ళి జనాలకు ఒకసారి చూపెట్టి ఈ సినిమా ఎవరిది అంటే ఎవరో తోప్ హీరో అన్నట్టు బిల్డప్ మాత్రం ఇక్కడ ఈ నేమ్తోనే వచ్చేస్తుంది. వైలెన్స్ అని పేరు పెట్టడానికి మెయిన్ కారణం ఏంది? వైలెన్స్ అనే నేమ్ ఏంటంటే బేసిక్ ఒక థీమ్ ఉంటుంది అన్న. ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కొట్లాడడానికి పెద్ద రీజన్ అవసరం లేదు, చాలా చిన్న రీజన్. ఒక థర్డ్ పర్సన్ వాళ్ళిద్దరిని సపరేట్ అడిగితే మీరిద్దరు గొడవ పడడానికి రీజన్ ఏంటంటే చాలా సిల్లీ విషయం చెప్తారు. అలాంటి థీమ్ పాయింట్ని తీసుకొని కథ. కృష్ణ అర్జునుడు. కృష్ణ అనేది ఎప్పుడు బ్లూ కలర్లో ఉంటాడు, అర్జునుడు కోపిస్ట్. మనం మైథాలజీ తీసుకుంటే కోపం ఎక్కువ ఉంటుంది. ఆ ఇద్దరి నేమ్ రిఫరెన్స్ వాళ్ళ లైఫ్లో నుంచి క్యారెక్టర్స్ తీసుకొని ఇలా కృష్ణ అర్జున్ రిఫరెన్స్ ఉండేటట్టు వైలెన్స్లో బ్లూ అండ్ రెడ్ షేడ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఎమోషనే ఫ్రెండ్షిప్ ఎమోషన్. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది, కానీ ఆల్మోస్ట్ చంపేసుకునే దాకా వెళ్తారు. అదే కథ. డైరెక్టర్ మాయా ఇదంతా అంతే. క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అసలు ఆ కథను తీసుకొని ఇప్పుడు మన కృష్ణార్జున యుద్ధం జరిగింది కదా, ఆ కథ మనం జస్ట్ కోర్ పాయింట్ తీసుకొని నేను నాకున్న రిసోర్స్లలో నేను రాసిన కథ అది. సో ఎంతమంది క్యారెక్టర్స్ ఇందులో? 9 క్యారెక్టర్స్ ఉంటాయి. 9 కూడా క్రూషియల్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. 9 చుట్టే తిరుగుతుంటుంది మొత్తం. 9 చుట్టే తిరుగుతుంటుంది. సింగిల్ లొకేషన్లో షూటింగ్ మొత్తం. సింగిల్ లొకేషన్ 40 minutes యాక్షన్ ఉంటుంది. ట్రైలర్ అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు కదా, లాంచ్ అవ్వలేదు. బట్ నేను చూసిన ట్రైలర్ నిజంగా ఇంతకుముందు శ్రవణ్ ఎవరైతే అకిరణ్ ఉన్నాడో అతనికి అండ్ ఇప్పటికీ చాలా తేడా అయితే నాకు ఇక్కడ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే సినిమాలు తీశాడో, సో షార్ట్ ఫిల్మ్స్ నేను చూసిన, అండ్ ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తున్న ఈ మూవీ గురించి కూడా ఈ ట్రైలర్ అయితే నాకు పర్సనల్గా వచ్చి ఇందాకే చూపెట్టిండు. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఏదైతే ఇందాక చెప్పిండు కదా ఒకే ప్లేస్లో ఇదంతా షూట్ చేసినాము అనేసి, ఒకే ప్లేస్లో అసలు అట్లా చేయగలిగినారు అంటే మనకు యాక్చువల్గా దీనికి ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలన్నా, అది చెప్పమంటారా? యా ప్లీజ్. యాక్చువల్ ఏంటంటే దీనికంటే ముందు 6 months ఒక ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగినా. చాలా కథ రాసుకొని ప్రొడ్యూసర్ చుట్టూ చాలా తిరిగిన. ఆల్మోస్ట్ నా సొంతంగా నేను ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటుంటా. అంటే లొకేషన్ స్కౌటింగ్ కానీ, లొకేషన్స్కి మనకి ఎక్కువ ఖర్చు వస్తుంది. లొకేషన్ జస్ట్ చూడడానికి ఎస్ అడగాలి అన్నా కూడా వాళ్ళు ఒకసారి పర్మిషన్ ఇస్తారు, ఇంకోసారి ఇవ్వరు. లాస్ట్ టైం ఒక దెయ్యాలకు సంబంధించిన మనం ఒక సినిమా ప్లాన్ చేసినాం. ఆ లొకేషన్ కూడా ఎక్కడో సిటీ అవుట్స్కట్లో, అంటే ఆ టైంకి ఉంటుందా ఉండదా అనేది మనం చూసుకొని, వర్షం పడుతుందా లేదా అన్నట్టు చూసుకొని, అట్లా అంటే ఈ లొకేషన్స్కి ఎక్కువ టైం పడుతుంటుంది. మరి సో సింగిల్ లొకేషన్ ఎలా? అదే ఈ లొకేషన్స్ అన్నీ తిరిగినా స్క్రిప్ట్ అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే నన్ను వెయిట్ చేపిస్తుండే, వెయిట్ చేయి అంటాడు. ఒకరోజు ఫైనల్ నరేషన్ ఇంటా అని ఒకరోజు దగ్గర నన్ను 6 o'clock దాకా 6 o'clock రమ్మని ఆల్మోస్ట్ 12 దాకా వెయిట్ చేయించిండు. నైట్ 12 దాకా వస్తున్నా. ఇక చిన్న ఇన్సిడెంట్ ఎందుకు ఆయన కోసం వెయిట్ చేయడము, నువ్వు ఇంకో కథ రాయలేవా, చేయలేవా, డైరెక్షన్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, కెమెరా హ్యాండిలింగ్ వచ్చు, లొకేషన్ ఎవరు అడిగినా ఇస్తారు అనగానే నాకేం చేసిండు, తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మన దగ్గర ఒక ఇట్లాంటి ఒక స్పేస్ ఉంది, స్టూడియో స్పేస్ ఉంది, ఏమైనా రాసి తీయగలుగుతాం అన్నారు. నాకు ఇమ్మీడియట్గా 5 రోజుల్లో రాసిన కథ ఇది. 5 రోజుల్లో రాసిన 15 days షూట్ అయిపోయింది. డైలాగ్స్తో పాటు 15 days షూట్, డే అండ్ నైట్ షూట్ చేసిన. అంటే షూట్ చేసేటప్పుడు కూడా చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉండే. యాక్చువల్గా సినిమా స్టార్ట్ చేసినప్పుడు ₹1 కూడా లేదు అక్కడ. క్లాప్ కొట్టే రోజు ₹1 కూడా లేదు. క్లాప్ అయితే కొట్టేసినాం, దిగేసినాం.
కానీ గ్యాప్స్ వచ్చినాయి. లొకేషన్ ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని ఆర్టిస్టులు మూవీస్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రజెంట్ ఇప్పుడైతే మా మీడియాలో వర్క్ చేస్తున్నాను. మీడియాని వర్క్ చేస్తున్నాను అంటే మీకు వచ్చే శాలరీతోనే ఈ సినిమా అన్నది తీసిండ్రు మీరు? వచ్చే శాలరీతోనే, ఆ మీడియాలో వచ్చే అమౌంట్తోనే నేను నాకు సర్కిల్తో తీసిన. కెమెరామెన్గా చేస్తున్నారు? కెమెరామ్యాన్ అండ్ రిపోర్టర్ చేస్తూ ఫిలిం రిపోర్టర్గా. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఫిలిం రిపోర్టర్గా మీ సెట్స్ మధ్యలోకి వెళ్ళి మొత్తం చాలా దగ్గర నుంచి, అంటే ఒక బయటి పర్సన్ వచ్చి ఒక సెట్స్ దగ్గర చెక్ చేయాలి చూడాలి అంటే బయటికి వెళ్ళగొట్టేస్తుంటారు, రానివారి దగ్గరికి. బట్ ఒక సినిమా రిపోర్టర్ అనేసరికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే కూర్చోవచ్చు, మీరు చూడవచ్చు. అండ్ యాజ్ ఒక డైరెక్టర్ కూడా కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే? నా పాయింట్ ఆఫ్ ఒకప్పుడు సరూర్ నగర్లో ఉన్న శ్రవణ్ కిరణ్గా మారిన తర్వాత ఎట్లా అనిపించింది? అది చెప్పాలంటే రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయిందన్న. పురిజాన్తో పాటు నేను మేకింగ్ ఫిల్లింగ్ ప్రాసెస్ నేర్చుకునేటప్పుడు ఈ సుకుమార్ గారి మేకింగ్ కూడా నేను చాలా అబ్జర్వేషన్ చేస్తాను. అబ్జర్వ్ చేసుకుంటా అనుకునేటోను. నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకుంటాను, నేను ఆయనను చూడగలుగుతానా, కనీసం కలవగలుగుతానా దూరం నుంచి అనుకునేటోను సుకుమార్ని. అంటే మేకింగ్ అనేది మనకు అక్కడి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయింది కాబట్టి కనీసం చూడగలుగుతాను. రీసెంట్గా నేను యాజ్ ఒక రిపోర్టర్కి వెళ్ళి ఆ మేకింగ్ ఆయన వేరే ఫంక్షన్కి వచ్చి ఆయన మాట్లాడుతుంటే నాకు లిటరల్గా ఒక చిన్న గూస్ బంప్స్ స్టార్ట్ అయినాయి. సరూర్నగర్లో ఎక్కడనో ఉండేటోని ఈరోజు ఫిలిం నగర్లో ఒక దసపల్ల హోటల్లో నేను ఆయనను చూస్తున్నా. మేబీ రేపు ఆయన పక్కన నిలబడతా కంపల్సరీ. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకుంది. నేను ఏంటంటే తొందరపడను. అంటే ఫస్ట్ వర్క్ నేర్చుకుని ఫిలిం రిపోర్టర్ ఉన్నప్పుడు బిజీ అయిపోయినావు నువ్వు? బిజీ కాదు, ఓన్లీ సినిమా గురించే ఫిలిం రిపోర్టింగ్ అంతే. అంటే మనకు సర్కిల్ లేదన్న, మన పాత మనమే వేసుకోవాలి. మనకి ఎవరైనా గాడ్ ఫాదర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా చూపించిన పాతలో వెళ్ళొచ్చు, కానీ మనకి ఎవరు లేరు కాబట్టి మనమే పాత రెడీ చేసుకొని ట్రావెల్ అవుతున్నాయి. ఎవరు సపోర్ట్ కూడా లేదు బేసిక్గా. మీకు తెలుసు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా తెలుసు, మీకు ఎలాంటి స్టేజ్ నుంచి వచ్చినా తెలుసు, ఎంత కష్టపడి వచ్చినా తెలుసు. అలాంటప్పుడు మనం ఎక్కడ ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ అసలు జాబ్ నాది ఇంతకుముందు ప్రీవియస్ జాబ్ చేసేటని మీకు తెలుసు. ఆ జాబ్ 50,000 60,000 నాకు శాలరీ ఉన్నా వదిలేసి నేను ఫిలింలో ఓన్లీ జస్ట్ 15,000కి నేను జాబ్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ ఎందుకంటే సినిమా డైరెక్టర్ అవ్వాలి, అవుతాను కూడా. ఆల్రెడీ ఫస్ట్ సినిమా అయిపోయింది. అది సరూర్ నగర్, ఫిలిం నగర్ అండ్ ఇక్కడ కృష్ణానగర్. వీటి తర్వాత సరూర్ నగర్ సైడ్, దిల్షునగర్ సైడ్ ఎందుకు యాక్టర్స్ అన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సిటీకి కొంచెం అవుట్స్కట్స్, అంటే ఒకప్పుడు అవుట్స్కట్స్ ఉండేది, బట్ ఇప్పుడు సిటీ లోపలే అనుకోండి. కాకపోతే ఇంత డిస్టెన్స్ ఉంది, అయినా కూడా అక్కడ నుంచి ఎందుకు ఎమర్జ్ అవుతారు చాలామంది? మేబీ ఇప్పుడు మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ కంటే థియేటర్లు అన్నీ ఇప్పుడు దిల్షునగర్ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. దగ్గర నాకు తెలిసే ఒక 15 థియేటర్స్ ఉంటాయంట, ఇంక్లూడింగ్ కర్మన్ఘట్, ఎల్బీ నగర్ సరౌండింగ్ అంతా 15 థియేటర్స్ దాకా ఉంటాయి. 15 థియేటర్స్ అంటే ఈచ్ సినిమా అక్కడ ప్లే అవుతుంది. హాలీవుడ్ సినిమా నుంచి ఢిల్లీలో తీసిన సినిమా కూడా సరూర్నగర్లో ప్లే అవుతుంది. అన్ని సినిమాలు చూడొచ్చు. బతకడానికి కూడా కాలేజ్ స్టూడెంట్స్ కానీ నార్మల్ పబ్లిక్ కానీ బతకడానికి మెయిన్ దిల్షునగర్, సరూర్నగర్. అండ్ ఇంకోటి వచ్చేసి సరూర్నగర్ నుంచి చాలా పెద్ద యాక్టర్లు వచ్చారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం మీకు తెలిసే, మన గల్లీలో ఉండేవాడు. మేము చిన్నప్పుడు 9th క్లాస్ అనుకుంటా చదువుకునేటప్పుడు ఆయన వాటర్ పట్టేటాడు వాళ్ళ ప్లాంట్స్ కి. నేను మా ఫ్రెండ్ ఎవరైతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తారో తను నేను అరే ఎప్పుడైనా మాట్లాడతాం ఆయనతో మనం అని అనుకునేటోళ్ళు. చిన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మేబీ అంటే బిల్డింగ్ పై నుంచి చూసేటం ఆయన వాటర్ పడుతుండే దూరం నుంచి ఎప్పుడన్నా మాట్లాడతాడా అనుకునేటోళ్ళు. ఇప్పుడు రీసెంట్ గా మనకు విశ్వక్సేన్ కూడా అక్కడి నుంచి వచ్చిన, ఆ తర్వాత అనిల్ రావుపూడి అక్కడి నుంచి వచ్చిన. ఇంకా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. ఒకప్పుడు అంటే నాకు తెలిసింది, బట్ ఒకప్పుడు రాజమౌళి గారు కూడా అక్కడనే ఉండేటోళ్ళు. మనకు కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ ఉంటుంది, అక్కడ నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతుంటాయి. నెంబర్ ఆఫ్ షూటింగ్ చిన్నప్పుడు చిరుత మూవీ షూటింగ్ జరిగేటప్పుడు జరిగింది, చాలా జరిగినాయి. చిరుత మూవీ షూటింగ్ కూడా నేను 2nd క్లాస్ ఉన్నప్పుడు జరిగింది. అది అరెస్ట్ అయ్యి చిన్నప్పుడు ఉండే, అప్పుడు చూసిన షూటింగ్ అవుతుంది అంతే. దూరం నుంచి ఎక్కడో మామూలు దూరం నుంచి చూసినాం మేము, కరెక్ట్ గా అనిపించలే కూడా షూటింగ్ అవుతుందని తెలుసు. అప్పుడు మాకు తర్వాత నేను ఆలోచిస్తే ఈ షూటింగ్ ఏనా అయిందని తెలిసింది. అట్లా సరూర్నగర్ ఎందుకో సినిమా వాళ్ళకి చాలా కనెక్టెడ్ ప్లేస్ అన్న. అది మేబీ సరూర్నగర్లో ఉండడం వల్లే వర్క్ వచ్చిందేమో. సో వైలెన్స్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే 1 word లో ఏం చెప్తారు? వైలెన్స్ అంటే ఇది ఫ్రెండ్షిప్ ఎమోషన్ అన్న. ఇద్దరు ఫ్రెండ్స్
గొడవ పడడానికి పెద్ద రీజన్లు అవసరం లేదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింపుల్గా టీం వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలాగే చిన్న మాట వల్ల కూడా పెద్ద గొడవలు అయితే అనేది ఈ సినిమా థీమ్ అన్న. మంచి ఎమోషన్స్ ఉంటుంది, ఓన్లీ ఫైట్స్ ఉండవు. కూర్చొని చూస్తే మీకు 1 hour 40 minutes సింగిల్ లొకేషన్లో ఫుల్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే నేనేందంటే ఇప్పుడు మన రెగ్యులర్గా వచ్చే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవి నేను ఇందులో ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే హీరోయిన్ అట్లా ఏమన్నా? హీరోయిన్ క్యారెక్టర్ కూడా అమ్మాయి ఉంది, కానీ హీరోయిన్ క్యారెక్టర్ కాదు, ఒక చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్, తను లీడ్ క్యారెక్టర్ లాగా. సాంగ్స్ కానీ లవ్ సాంగ్స్ కానీ అలాంటివి ఏముండవు, జస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ ఒక క్యారెక్టర్ అమ్మాయి అలా ఉంటుంది. బేసిక్గా ఎమోషన్ అన్న సినిమా, ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉంటుంది. సో ఎడిటింగ్స్ ఇవన్నీ ఇందాక నువ్వు స్టార్టింగ్లో చెప్పినట్టు మళ్ళీ కృష్ణ దానికే వెళ్ళినావా, లేకపోతే ఎడిటింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు ఎడిటింగ్ ఇంతకుముందు ఇంటర్నెట్ కేఫ్ లో కూర్చొని నువ్వే కట్ చేస్తాడు, ఇంటర్నెట్ కేఫ్ లో చేసుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం సిస్టమ్స్ అనేది తీసుకున్నా. ఎందుకంటే ఆ ప్రాబ్లం రావద్దు. ఎందుకంటే ఎంతోమంది, నేను ఒక్కనే కష్టపడదు కదా, నా టీం కూడా చాలా మంది కష్టపడ్డా, ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్ కానీ, బుల్లెట్ హర్ష కానీ, ప్రొడ్యూసర్ గా మా తమ్ముడే. ఆల్మోస్ట్ వాడు కొన్ని ప్రొడక్షన్ కాస్ట్ అంతా, నేను షూట్ లో ఉన్నా ఆడే చూసుకునేటోడు, డబ్బులు ఎవరికి పంపించాలి, ట్రావెలింగ్ ఎవరికి పంపించాలి అని వాడే చూసుకునేటోడు, అమౌంట్ విషయాలు అన్ని. ఇప్పటి వరకు ఒక రకంగా సినిమా కూడా కంప్లీట్ అయ్యి వచ్చిందంటే బికాస్ ఆఫ్ మా తమ్ముడే వెనక. నేను ఇక్కడ చేస్తున్నా, ఆడు కూడా జాబ్ చేస్తూ నువ్వు చేయి, నేను సపోర్ట్ చేస్తాను అని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. సినిమా ఎండ్ అయ్యే వరకు తీసుకొచ్చాను మా తమ్ముడు సాయి కిరణ్ మాంకాలి. అచ్చా, పేరుందా ఇందులో? సాయి కిరణ్ మాంకాలి ప్రొడ్యూసర్. తమ్ముని కూడా ప్రొడ్యూసర్ చేసినావు, అది సూపర్. అంటే ఎవరు సపోర్ట్ లేనప్పుడు మన ఇంట్లో లేదు, అది అందుకే ఏకలవ్య శిష్యుడు అన్న. అంతే, మన ఇప్పుడు ఆయన కూడా ఎవరు ఒక పురిజ అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి ఫస్ట్ సినిమా, తర్వాత ఆయన సొంతంగా స్టార్ట్ చేసి, ఆయన ఫెయిలియర్ వచ్చినప్పుడల్లా మళ్ళీ నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు రీసెంట్ మూవీ ఉంది స్మార్ట్, డబుల్ స్మార్ట్, అది ఇంకా టాప్ లేస్తా అనిపిస్తుంది నాకైతే. పడే కొద్దీ లేస్తూ ఉండాలి, అది నేను ఎప్పుడు నమ్మే ఫిలాసఫీ. మనకు ఒక ప్రాబ్లం వచ్చిందా మనం అంత స్ట్రాంగ్గా నిలబడతాం, అది మాత్రం నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, అది అక్కడి నుంచి నేర్చుకున్నదే. సో ఎప్పటికైనా నీ సినిమాని ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది, ప్రతి ఒక్క డైరెక్టర్కి. సో నీ కళ అంటే ఏంది? ఏ జోన్లో నీ సినిమాలు మాత్రం కంపల్సరీ, అంటే లవ్ స్టోరీ సినిమాలా, లేకపోతే ఇలాంటి వైలెన్స్ని చూస్ చేసుకుంటావా? బికాస్ నువ్వు దయ్యం సినిమా నాతో తీసినా కూడా దాంట్లో కొంచెం వైలెన్స్ కనిపించింది నాకు, అండ్ అంతకుముందు తీసినా కూడా కొద్దిగా ఆ టైపే ఉండేది. సో వాట్స్ యువర్ ఫేవరెట్ జోనర్? నాది యాక్షన్ డ్రామా. యాక్షన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. నాకు ఒక ఫ్రేమ్ సింగిల్ ఒక 5 seconds కంటే ఇట్లా స్టేబుల్గా ఉంటే నాకు బ్రెయిన్ పనిచేయదు. యాక్షన్ ఉండాలి, షేక్ యాక్షన్ ఉండాలి. యాక్షన్ అయితే నేను చాలా ఎంటర్టైన్ అవుతా, నాకు నచ్చే సినిమాలు కూడా. అందుకని యాక్షన్ కోసం పెద్ద కెమెరాస్ కూడా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసిన కెమెరా ఇది వచ్చేసి FX7 అన్న, సోనీ FX7 యూజ్ చేసినాం. చాలా సింపుల్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసినాం, 2 కెమెరాస్. యాక్షన్కి వచ్చేసి FL7, స్టడీ ఫ్రేమ్స్కి వచ్చేసి బ్లాక్ మ్యాజిక్. ఆ సింగిల్ లొకేషన్ అన్న, మేము చేసే లొకేషన్ కూడా ఇద్దరు నుంచి ఉంటే కెమెరా తిరగదు. దానికోసం మ్యాచ్ కట్స్ టెక్నిక్ యూజ్ చేసినాం. మాకు బడ్జెట్ లేనప్పుడు ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలనేది ఎందుకు ఐడియా వచ్చిందంటే, అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ తీయడం వల్లనే. మనకు డ్రాప్ అయిన ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ మనం డ్రాప్ అవుతున్నాం. మీరు చూస్తుంటే నేను తీసిన షార్ట్ ఫిల్మ్ అక్కడ అవుట్స్కట్లో తీసినాం, ఎన్ని యాంగిల్స్ తీస్తున్నా. మీరు అన్నారు ఎందుకు యాంగిల్స్ తీస్తున్నావు శవన్ అని అన్నప్పుడు, మనం తీసుకుంటే మేబీ ఈ షార్ట్లో బాగా రాకపోతే ఇంకో షార్ట్లో బాగా వస్తాను. ఎందుకంటే పెద్ద సినిమాలో అయితే వాళ్ళకి రీషూట్ ఆప్షన్ ఉంటుంది, మనకి ఇక్కడ ఉండదు. ఎందుకంటే నేను అప్పుడు అప్కమింగ్, నేను ఇంకా అప్పుడు ఎడిటింగ్ కూడా రాదు నాకు, నేను తీసుకొని చేసిన. అప్పుడు అనిపించింది వర్క్ నేర్చుకుంటూ చేస్తేనే మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుందని నాకు అనిపించింది. వర్క్ నేర్చుకోవడం వల్ల నేను అంత లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమాని ఫినిష్ చేయగలిగిన. ఆల్మోస్ట్ చాలామంది అవ్వదు అన్నారు, మ్యూజిక్ అవ్వదు, యాక్షన్, ఆ కలర్స్ ఎలా వస్తాయి మీరు చూసారు కదా. ఇప్పుడు అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది? ఆ డిఐ వర్క్ మ్యూజిక్ వర్క్. మ్యూజిక్ పర్సన్ కూడా అవినాష్ అని ఫస్ట్ టైం చేసాను, ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఆల్మోస్ట్ దగ్గర 17 మంది మ్యూజిక్ డైరెక్టర్లను అడిగినాం. వాళ్ళు చెప్పే కాస్ట్లో చూస్తే నాకు జ్వరం వచ్చేసింది. కాస్ట్కి చెప్తారు
ఎట్టుపోయిన సినిమానే దారి చూపిస్తుంది అనడానికి ఈ సినిమా ఎగ్జాంపుల్ అన్నాయి. ఎందుకంటే సినిమా ఆగిపోయిందని డిప్రెషన్లో ఉంటూ సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే నా పక్కన ఒక పర్సన్ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుతారు. ఎవరు అబ్బాయిలు మ్యూజిక్ గురించి మాట్లాడతారని నేను పరిచయం చేసుకుంటే అతనే మ్యూజిక్ డైరెక్టర్. సూపర్. ఆ పర్సనే అలా పరిచయమైన పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు అనిపించింది నువ్వు సినిమాని నమ్మురా, సినిమా నీకు దారి చూపిస్తుంది, సిన్సియర్గా నమ్ము, అంతేగాని నా టేకింగ్ కూడా చాలా బాగుంది. సో హూజ్ యువర్ డిఓపి? హర్ష బుల్లెట్ అన్న, బుల్లెట్ హర్ష అంటారు. బుల్లెట్ హర్ష మనోడు ఫస్ట్ టైం కెమెరామెన్. అచ్చా, ఫస్ట్ టైం. అందరూ న్యూ కమర్సే. సో మీ టాలెంట్ని మీరు బయట చూపెట్టుకోవడం కోసం ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్కి సరిపడా ఒక మూవీ తయారు చేసుకున్నారు. చేసినాం. సో అంటే రోజుకి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. శుక్రవారం రోజు వచ్చేసరికి మాత్రం ఇంకా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ మధ్య పోటీలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో వీటన్నిటిని దాటుకొని మీ సినిమాలు నడుస్తాయనేసి మీరు అనుకుంటున్నారా? ఒకటన్నా నేను ఇది థియేటర్ కానీ చేయలేదు. సినిమా థియేటర్ కాదు, ఓటీటీలో. ఇప్పుడు ఓటీటీలో మనం ఎన్ని సినిమాలు చూస్తున్నాం అన్న. కాంతారా థియేటర్కి వచ్చింది, ప్రేమలు అనేది రీసెంట్ మూవీ ఓటీటీకి వచ్చింది. మనం అన్ని థియేటర్కి వెళ్ళి చూస్తున్నామా? అన్ని ఓటీటీలో చాలా సినిమాలు ఓటీటీ చూస్తున్నాం. చాలా చిన్న చిన్న సినిమాలు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అని రీసెంట్ వచ్చింది. సింగిల్ లొకేషన్ అన్న, కంటెంట్ చాలా సింగిల్ లొకేషన్ కంటెంట్. అలాంటి కంటెంట్ మన దగ్గర వస్తే సపోర్ట్ చేయట్లేదు ఓటీటీ. బెగ్ చేస్తున్నాం, నేను తీయగలుగుతాం, నాకు లిమిటెడ్. మంజుమల్ బాయ్స్ అంతా కాదు బడ్జెట్, చాలా లిమిటెడ్ బడ్జెట్. మేము అంతలాగా తీపినా కొంచెం లాగా చేసినాం, మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటే మీ దగ్గర ఆర్టిస్ట్ లేరు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీ దగ్గర పెద్ద కెమెరాలు లేవు. ఇది అన్నీ చూడరు కదా సార్ ఆడియన్స్. నార్మల్ అయినట్టు కంటెంట్ చూస్తాడు. కంటెంట్ ఏమంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు మీరు ద క్రియేటర్ అని ఇంగ్లీష్ మూవీ ఒకటి చూస్తుంటే సోనీ A7 తీసారు. అంత పెద్దగా ఉంటుంది సినిమా, లార్జర్ లైఫ్ లాగా ఉంటుంది. కెమెరా అనేది బేస్ కాదు, ఆర్టిస్ట్లు అనేది బేస్ కాదు. కంటెంట్ ఉంటే కనీసం మేము చేసినాం కొత్త వాళ్ళు, మీరు జస్ట్ అక్కడ దాకా మమ్మల్ని షోకేస్ చేస్తే చూస్తారు. లేదు మేము తీసుకోము థియేటర్ రిలీజ్ అవ్వాలంటే అది అవ్వట్లేదు. థియేటర్ రిలీజ్ వెళ్ళేదాకా అసలు పాసిబిలిటీ లేవన్న సినిమాలు. థియేటర్ రిలీజ్కి వెళ్ళాలంటే మినిమం 10 లక్షల దాకా కట్టాలి. సినిమాకి అంత బడ్జెట్ అవ్వలేదు. ఎట్లయితే నార్మల్ పర్సన్ ఎలా వెళ్తాడు? ఇక్కడనే సగం మంది సినిమా ఫిల్మ్ మేకర్లు చనిపోతారు. నాకెందుకు లేరా ఈ లొల్లి తలకాయ నొప్పని. కానీ నేనైతే వదలను. కనీసం ఏ ఓటీటీ తీసుకోకపోయినా యూట్యూబ్లో రిలీజ్ చేస్తా. అది మాత్రం ఫిక్స్ అయ్యింది. గుడ్ లక్. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నమ్ముకొని ఇక్కడికి వస్తారు, కొంతమంది సక్సెస్ అవుతారు, చాలామంది సక్సెస్ అవ్వకుండా ఇక్కడ పిచ్చోళ్ళు అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదే ఒక సినిమాని నమ్మి నువ్వు ఇంటర్ నుంచే అంటే అంతకు ముందు నుంచే 10th నుంచి నువ్వు ఇదంతా నీ చేతిలో కెమెరా పట్టుకుని ఇదంతా తిరుగుతున్నావు. సక్సెస్ అవుతావు అనేసి నీకు అనిపిస్తుందా? ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఏంటి? శ్రవణ్ పరిస్థితి ఏంటి? ఒకటన్నా సక్సెస్ అవ్వకపోతే అనే ఆలోచన కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సక్సెస్ కంపల్సరీ అవుతా. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిన పర్సన్స్ చూసుకో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, నార్మల్ స్టేజ్ నుంచి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళ పేర్లు మనకి ఎందుకు కానీ చాలా మంది లైక్ అమితాబ్ బచ్చన్ కానీ సచిన్ టెండూల్కర్ కానీ వాళ్ళ కొడుకులు ఎందుకు రావట్లేదు ఆ స్టేజ్కి? కష్టాలను చూసినోడే ఎదుగుతాడు అని నేను నమ్మే ఫిలాసఫీ. కష్టం అనేది ఎప్పుడు నేర్పిస్తుంది. నేను కూడా సక్సెస్ అవుతా. నేను సినిమాని నమ్ముకున్నా. సినిమా అనేది నాకు ఇస్తుంది అని నాకు మాత్రం 100% ఉంది. సినిమా మేకింగ్, సినిమా నుంచి బతికేటోళ్ళు, సినిమా మీద బతికేటోళ్ళు ఉంటారు. నేను సినిమా కోసం బతుకుతున్నాను డిసైడ్ అయినా. హాలీవుడ్లో చూసుకుంటే కాంటెంట్ ఏంటైనా ఒకటి అంటాడు, నువ్వు ఏ కెమెరాస్ యూజ్ చేసినావు, ఏ స్క్రిప్ట్ యూజ్ చేసినావు, ఆర్టిస్ట్లో ఎవరు పెట్టినావు, ఏం అవసరం లేదు. అదన్నీ అవసరం లేదు. నువ్వు రాయు, నువ్వు సినిమాని లవ్ చేయి, అది కంపల్సరీ నీకు సక్సెస్ ఇస్తానడానికి మెయిన్. ఆయన సినిమాని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చాలామంది చేస్తారు అలాంటి. అంటే నేను బిలీవ్ చేస్తాను కొన్ని ఎక్కడి నుంచి వచ్చి. పోస్టర్ లాంచ్ అయితే అయింది, మరి ట్రైలర్ లాంచ్ ఎప్పుడు? ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేస్తా అన్న. ఫస్ట్ లోగో, ఈ టైటిల్ లోగో మీ ద్వారా లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అన్న. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు నీతో మన జర్నీ కూడా జరిగింది కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ అనేసి నువ్వు నేను కలిసి ఇక్కడ ఫిల్మ్ నగర్ వరకు వచ్చి కూడా సినిమా లొకేషన్స్, షూటింగ్స్ ఇవన్నీ చూసేవాళ్ళం కాబట్టి. అండ్ ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్, ఒక స్టూడియో, నా ఓన్ ఛానల్ అనేసి ఒక పొజిషన్లో ఉన్నా. అండ్ నువ్వు ఓన్గా ఒక స్టెప్ వేస్తున్నావు కాబట్టి నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే దిల్షుక్ నగర్, సరూర్ నగర్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ గురించి అయితే మనం ఇక్కడ
పక్కగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్కూల్స్లో ఎవరైతే చదువుకుంటారో, కాలేజ్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్, తెలుగు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అలాంటిదే ఈ దిల్షుక్ నగర్, సరూర్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని టచ్ చేయాలి అంటే డిఫరెంట్ థియేటర్స్కి వెళ్ళాలి. ఒక థియేటర్లో లవ్ స్టోరీ సినిమా ప్లే అయితే, ఇంకో దాంట్లో యాక్షన్ సినిమా, ఇలాంటివన్నీ చూసుకుంటూ వచ్చిన అబ్బాయే అకిరణ్ మహంకాళి అంటే మా శ్రవణ్. సో మా శ్రవణ్ అయితే ఇప్పుడు వైలెన్స్ అనేసి ఈ సినిమాతో ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది. ఆ ట్రైలర్ లాంచ్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ సినిమా హిట్ కావాలనేసి అయితే నేను అనుకుంటున్నా. శ్రవణ్, చలో గుడ్ లక్. నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి అనేసి నేను కోరుకుంటున్నా. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక సినిమా ఇంటర్వ్యూస్ అయితే నేను పెద్దగా చెయ్యను, బట్ నా మిత్రుడు కాబట్టి అండ్ నేను ఇతన్ని నా చిన్నప్పటి నుంచి కూడా, అంటే మేమేదైతే దిల్షుక్ నగర్, సరూర్ నగర్ ఈ ఏరియాలో పెరిగామో అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను కాబట్టి ఇంకా నేనే అడగడం జరిగింది ఒకసారి మనం ఇంటర్వ్యూ పెట్టేసుకుందాము అనేసి. థ్యాంక్ యూ నా స్టూడియోకి వచ్చినందుకు. ఏంటంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే అన్న, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ చేయలే, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. ఎందుకంటే అది నాకు ఉండింది, నిన్ను పిలవాలి, మాట్లాడించాలి అనేసి. నీతో పాటే ఇంకొక మన డాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు, జాక్సన్. అవును, జాక్సన్ని కూడా ఒకసారి పిలుస్తాను, మాట్లాడతాను. ఎందుకంటే మనం ఏదైతే మన ఏరియా ఉందో ఆ ఏరియా క్రాస్ అయ్యి మనము ఫిల్మ్ నగర్కి వచ్చి ఇక్కడ షూటింగ్స్ ఇవన్నీ చూసేవాళ్ళం. ఇలాంటి ప్లేసెస్ నుంచి మనం ఎదిగినాం కాబట్టి ఒక రేంజ్లోకి రావాలి అనేసి అయితే నేను అనుకుంటున్నా. సో గుడ్ లక్, చలో.